గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే లేచాను. ఓ మై గాడ్. స్టార్టింగ్ మై డే విత్ హాట్ వాటర్ గైస్. సో నేను ముందు రోజు నైటే ఓట్స్ నానబెట్టుకున్నా. సో అందులోకి బెర్రీస్ వేసుకోవడానికి ఇది తీస్తున్నాను అనమాట. ఇంకేం సంగతి మమ్మీ? అన్నయ్యకి ఫోన్ చేసావా అంటున్నా? చేశాను, వాడు మళ్ళీ చేస్తానని పెట్టేశాడు. ఈ నెలలోనే వచ్చింది పార్టీ. సో నేను కార్ని రిమోట్ స్టార్ట్ చేస్తున్నాను గైస్. సో కార్ స్టార్ట్ అయిపోయింది. ఈ లోపు అయితే నేను బాక్సెస్ పెట్టుకుంటా, హీట్ అయిపోయింది. ఎందుకంటే వింటర్ కదా, లైక్ వెళ్ళే ముందే ఆన్ చేసి పెట్టుకుంటే కొంచెం బెటర్. గైస్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నైట్ నేను పప్పుచారును ఫిష్ ఫ్రై చేసుకున్నా. ఈరోజు ట్యూస్డే, సో ఫిష్ ఫ్రై తినాను కాబట్టి ఓన్లీ పప్పుచారుతో పెట్టేసుకుంటున్నా. నడిచేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఐస్ ఫామ్ అయిన చోట స్కిడ్ అవుద్ది అనమాట. స్టక్ ఇన్ ట్రాఫిక్ గైస్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. టైం 9:30 అయింది. ఈరోజు కొంచెం లేట్ అయింది. డైలీ అయితే 9 కల్లా ఆఫీస్లో ఉంటా. మా ఆఫీస్లో మంత్కి ఒకసారి ఇలా జరుగుతుంది, బర్త్డే సెలబ్రేషన్స్. సో ఆ మంత్లో బర్త్డేస్ ఉన్న అందరూ వచ్చి కేక్ కట్ చేస్తారు. Yes guys, it's lunch time. గైస్ ఇప్పుడే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. టైం చూడండి 5:30 అయింది. 8లా ఉంది, అంతా చీకటి పడిపోయి చాలా ఇస్తుంది. నేను పెద్ద జాకెట్ తెచ్చుకోలేదు ఈరోజు. గైస్ ట్రాఫిక్ అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ దాకా ఉంది. ఇదిగోండి, ఇంటికి వెళ్ళే టైంలో ఇంత ట్రాఫిక్ ఉంటే ఎంత చిరాకుగా ఉంటుంది చెప్పండి. సో నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. ఆయిల్ అప్లై చేసే ముందు ఫస్ట్ నేను కొంచెం సీరం యూస్ చేసి దాని తర్వాత ఆయిల్ అప్లై చేస్తాను. ఎక్కడో చదివా ఫస్ట్ అలా చేస్తే ఆయిల్ బాగా పట్టుకుంటుందని. ఈరోజు ట్యూస్డే కదా, సో ఇంకా హెడ్ బాత్ చేసి పూజ చేయాలి. సో పూజ చేసుకోవడానికి ముందైతే ఫస్ట్ ఈ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇది లీవ్-ఇన్ కండిషనర్ గైస్. నేను హెడ్ బాత్ చేసేటప్పుడు ఫస్ట్ షాంపూతో ట్వైస్ వాష్ చేసుకొని దాని తర్వాత హెయిర్ మాస్క్, దెన్ కండిషనర్, అండ్ హెయిర్ కొంచెం డ్రై అయిన తర్వాత ఐ స్టార్టెడ్ అప్లయింగ్ లీవ్-ఇన్ కండిషనర్. ఇది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. నా హెయిర్ కొంచెం యునో డ్రైగా, ఇప్పుడు ఇంకా కుకింగ్ చేసుకోవాలి, అసలు ఓపిక లేదు. బట్ స్టిల్ సో నాకు ఎందుకో అన్నీ చూసిన తర్వాత అయితే ఈరోజు టొమాటోను చిక్కుడుగా చేసుకోవాలనిపిస్తుంది. చాలా రోజులైంది నేను అసలు ఈ కాంబినేషన్లో కుక్ చేసుకొని. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం, కానీ ఇవి తీయాలి కదా, అసలు ఇది మెయిన్ టాస్క్ అనమాట. అసలు దీనివల్లే నేను సగం ఈ కర్రీయే అసలు వండుకోను. కట్ చేయడమే ఈజీ అనిపిస్తుంది నాకు దీనికన్నా కూడా. అమ్మయ్య అయిపోతుంది గైస్, ద లాస్ట్ వన్. ఉల్లిపాయలు కాగిపోతున్నాయి, నాకు తెలిసి మాడిపోయి కూడా ఉంటాయి. ఫాస్ట్గా వెళ్ళేసి దాంట్లో వేసేయాలి. ఇందులో కొంచెం
కొంచెం వాటర్ వేసేసి కొంచెంసేపు మగ్గనిద్దాము. ఈ లోపు అయితే టొమాటోస్ కట్ చేస్తాను నేను. గైస్ చూడండి, అసలు చాలా యమ్మీ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎస్ గైస్, నేను ఇప్పుడు తింటా స్ట్రేంజర్ థింగ్స్ చూస్తున్నా. ఫైనల్లీ ఇప్పుడు వచ్చా సీజన్ 5కి. మీరు కూడా నాలా నేనే మొన్న కొత్త సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటా వస్తారా? సో అలా సీజన్ 1 నుంచి 4 దాకా అయిపోయింది. 5th సీజన్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 5th సీజన్ ఎన్ని డిషెస్ ఉన్నాయో గైస్, ఎన్ని చేసేసరికి నా పని అయిపోతుంది. అసలు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడే చేయాలి. బద్దకం ఉంది కానీ ఆల్సో టైం అసలు ఇప్పుడే 10 అయింది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి నేను పడుకునేసరికి 11 అవుతుంది ఈరోజు పక్కా. ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. మరి నేను హెయిర్ చేసారు ఇప్పుడు ఎంత డ్రైగా ఉందో. స్ట్రైట్నింగ్ ఏం చేసుకోను, హెయిర్కి హీట్ ఏమి యూజ్ చేయను. దిస్ ఈజ్ మై నైట్ రొటీన్ గైస్. కొంచెం ఇంకా ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని బజ్ చూడమే. ప్రతిరోజు ఇలా ఏం ఉండదు, కానీ ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ మాత్రం నా రొటీన్ అయితే ఇదే గైస్. కొన్ని ఎడిటింగ్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట. కొన్ని కాదు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. అసలు మీరందరూ నన్ను చాలా అడుగుతూ ఉంటారు, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారని, ఆర్ ఎల్స్ రియల్ టైం ప్రాజెక్ట్ చూపించండి అది ఇది అని. మీరు అడగడం వల్లే నేను నా జర్నీని కూడా షేర్ చేశాను. నాకు టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా నేను అవన్నీ చేస్తాను గైస్. కుదరట్లేదు అసలు నాకు ఈ మధ్య. ఆఫీస్లోనే లేట్ అవుతుంది బాగా. ఇంటికి వచ్చి మళ్ళీ కుకింగ్ ఇదంతా చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసేసరికి అయిపోతుంది పని. సీ యూ టుమారో. బాయ్, గుడ్ నైట్. నా టెడ్డీకి కూడా బాయ్ చెప్పండి.